ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపుగా కర్కాటక రాశి వారి జీవితంలో ఈ 3 శుభవార్తలు తప్పకుండా వింటారు. తరాలు తిన్నా తరగని సంపద రాబోతోంది. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపుగా కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే చరచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ ప్రశాంతంగా నీళ్లు ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి చరరాశి. అలాగే ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటకా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూస్తారు. ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మనోబలంతో లక్ష్యాలన్నీ కూడా పూర్తిగా చేయండి. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అసలు తావివ్వవద్దు. ఉద్యోగంలో మంచి జరిగే విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు పనిచేస్తాయి. ఆర్థిక స్థితి కొంతవరకు మీకు సహకరిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. నిందలు మోపేవారు ఉన్నా శాంతంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. అంతేకాదు రాజయోగ కారకుడైన కుజుడు మీ 3వ ఇంట ఉండడం వల్ల వృత్తి జీవితానికి గొప్ప వరమనే చెప్పాలి. మీ పరాక్రమం చొరవతో క్లిష్టమైన పరిస్థితులను కూడా పూర్తి చేయగలుగుతారు. అయితే 8వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులు, పై అధికారులతో అపార్థాలు కలగవచ్చు. ఆగస్టు 21 తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలోకి రావడం వలన పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పాలి. భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అనేవి మీకు అధికంగానే ఉంటాయి. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగానే ఖర్చు పెట్టాలి. ఆగస్టు 17 తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడడంతో ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. అయితే సర్క్యులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం. 2వ ఇంట కేతు ఉండడం మాటల్లో కఠినత్వాన్ని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు. మీ మాటను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. 8వ ఇంట్లో రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి.
పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన ఉండవచ్చు, కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలు అయితే రావు. అష్టమ శని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ కూడా 8వ ఇంట్లోని రాహువు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా వేడి, అజీర్తి మరియు మానసిక ఆందోళన కలిగించవచ్చు. వ్యాపారం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ఆగస్టు 21 నుండి కూడా శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక కాంతి కూడా మీకు పెరుగుతుందనే చెప్పాలి. వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థం కాస్త మొందకొడిగా సాగుతుంది. రాబడికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను ఈ నెల ద్వితీయార్థానికి వాయిదా వేయడం ఉత్తమం. భాగ్యస్థానం వ్యాపారంలో అపార్థాలు తల ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి వారంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు అయితే మీరు చక్కగా చూస్తారు కదండి. ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికము. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే వీరు ఎటువంటి పని కూడా సొంతంగా చేసుకోలేరు. వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములు అయినా సరే వీరు చేయగలుగుతారు. ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వారి సంపదను, ధనాన్ని, సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారము చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా వీరికి కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వీరు కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరి అని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి ఆదాయ వ్యయాలు ఎందు చాలా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతాయి. చూసారు కదా, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.